అందరికీ నమస్కారం. నేటి వీడియోలో ఫ్లేర్ జాయింట్లను ఎలా తయారు చేయాలో మరియు వాటిని ఫ్లేర్ ఫిట్టింగ్తో ఎలా పరీక్షించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు వీటిని చేయగలరు. 1. రాగి గొట్టాలపై మంటలు చేయటం. 2. మంట అమరికలతో చేయండి. 3. ఫిట్టింగులతో లీక్ని పరీక్షించండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సామగ్రిని సేకరిద్దాం. 1. యోక్తో ఫ్లారింగ్ బ్లాక్ 1. అడ్జస్టబుల్ రెంచ్ 200 మిల్లీమీటర్లు 1. వాల్వ్కి 6 మిల్లీమీటర్లు సిలిండర్ వాల్వ్ ఓపెనర్ 1. అడాప్టర్తో ప్రెషర్ గేజ్ 1. మృదువైన ఫ్లాట్ ఫైల్ 200 మిల్లీమీటర్లు 1. గ్యాస్తో కూడిన నైట్రోజన్ సిలిండర్ 1. రాగి గొట్టాలు 6 మిల్లీమీటర్లు అవసరమైన విధంగా. ఫ్లేర్ నట్ 6 మిల్లీమీటర్ల పరిమాణం అవసరమైన విధంగా. యూనియన్ 6 మిల్లీమీటర్లు అవసరమైన విధంగా. స్టిర్రర్తో సబ్బు ద్రావణం అవసరమైన విధంగా. చిన్న పరిమాణంలో నూనె అవసరమైనంత. విధానం: టాస్క్ 1. రాగి గొట్టాలపై మంట చేయండి. దశ 1. రెఫ్రిజిరేటర్ పైపులు కొన్నిసార్లు ఫ్లేర్డ్ కనెక్షన్ చేయటం ద్వారా ఫిట్టింగులకు జాయింట్ చేయబడతాయి. దశ 2. శంకువును ఏర్పరచడానికి పైపు చివర తెరవబడుతుంది. దశ 3. ఫ్లేరింగ్కి ముందు పైపుపై ఎల్లప్పుడూ ప్రత్యేక ఫ్లేర్ నట్ను ఉంచండి. దశ 4. ట్యూబ్ ఫ్లేరింగ్ సాధనాన్ని పరిశీలించండి. గొట్టం చివర మంటను ప్రారంభించే ముందు అది ఎలా పనిచేస్తోందో మీరు అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి. దశ 5. ట్యూబ్ చివర గరుకు అంచులు లేకుండా ఉండేలాగా చూసుకోండి. దశ 6. టూల్లో ట్యూబ్ని ఉంచండి. మీ దగ్గర ఉందని నిర్ధారించుకోండి. ఏ. ట్యూబ్లో ఫ్లేర్ నట్ ని ట్యూబ్లో ఉంచండి. బి. పైపుకు సరిపోయేలా ఫ్లేరింగ్ సాధనంలో సరైన పరిమాణ రంధ్రం ఎంచుకోండి. వివిధ పరిమాణాల పైపులకు సరిపోయేలా 5 రంధ్రాలు ఉన్నాయి, ఎంచుకోండి. దశ 7. పైపు 1/4 అంగుళాల 6 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటే ట్యూబ్ను ఫ్లేరింగ్ బ్లాక్ పైభాగంలో కనీసం 2 మిల్లీమీటర్ల పైన ఉండేలాగా ఉంచండి. ఈ దూరం పైపు వ్యాసం 3 ద్వారా విభజించబడిందిగా లెక్కించబడుతుంది. ఈ సందర్భంలో 6 మిల్లీమీటర్లు 3తో భాగారించగా 2 మిల్లీమీటర్లు వస్తుంది. దశ 8. ఫ్లేరింగ్ బ్లాక్ యొక్క ప్రతి చివర నట్టును బిగించండి. డ్రాయింగ్ చూడండి. దశ 9. ఫ్లేరింగ్ బ్లాక్కు యోక్ను అమర్చండి. దశ 10. కోన్కి నూనె వేసి పైపు చివరలో నెమ్మదిగా స్క్రూ చేయండి. దశ 11. ట్యూబ్ చివర మంటగా ఏర్పడుతుంది. దశ 12. బ్లాక్ నుండి ఫ్లేర్ ట్యూబ్ను తొలగించండి. 13. మంటను పరిశీలించండి. అది పగుళ్లు ఏర్పడినట్లయితే కోన్ చాలా త్వరగా స్క్రూ చేయబడింది. దశ 14. మంట సరైన పరిమాణంలో ఉందని నిర్ధారించుకోండి. ఇది కేవలం ఫ్లేర్ నెట్ లోపల సరిపోయేలా ఉండాలి. ఇది చాలా వదులుగా ఉంటే మంటను ఆర్పేయండి. దశ 15. ట్యూబ్ చివర కనీసం 3 మిల్లీమీటర్లు ఫ్లేరింగ్ బ్లాక్ పైన ఉండేలా ట్యూబ్ని సరిగ్గా ఉంచాలి. మంట ఫ్లేర్ నట్ కి సరైన సైజులో ఉందనే వరకు పునరావృతం చెయ్యండి. మరీ వదులుగా మరీ గట్టిగా ఉండకూడదు. గమనిక పట్టి. సీరియల్ నంబర్ 1. నైపుణ్యాలు: మంట గమనించటం. ఫలితాలు: చిటపటలు, రాజుకోవటం, మంట తక్కువ, మంట ఎక్కువ, సరిగ్గా ఉండటం. 2. ప్రయత్న సంఖ్య 1 లేదా 2 లేదా 3. గమనిక: రకరకాల సైజుల రాగి ట్యూబ్లను వేర్వేరు దశలకు పునరావృతం చేయండి. టాస్క్ 2. ఫ్లేర్ ఫిట్టింగులతో జాయిన్ చేయండి. దశ 1. ఫ్లేర్ నట్ ను వెనక్కి నెట్టండి మరియు ఫ్లేర్ ట్యూబ్ను ఫిట్టింగ్ పై ఉంచండి. ఆపై సర్దుబాటు చేయగల రెంచ్ లేదా తగిన డబుల్ ఎండ్ స్పానర్ని ఉపయోగించి నట్టును బిగించండి. దశ 2. ఫ్లేర్ నట్ తో పొడి నైట్రోజన్ సిలిండర్కు ట్యూబ్ యొక్క ఒక చివరిని బిగించండి. పొడి నైట్రోజన్ ను పిండేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ డబుల్ స్టేజ్ ప్రెషర్ రెగ్యులేటర్తో స్టెఫీ వాల్వ్ను ఉపయోగించండి. దశ 3. ఫ్లేర్ నట్ తో ట్యూబ్ యొక్క మరొక చివర ప్రెషర్ గేజ్ ని కనెక్ట్ చేయండి. గమనిక: బిగించేటప్పుడు ఎక్కువ ఒత్తిడిని పెట్టకండి, ఎందుకంటే ఇది మంటను పాడు చేస్తుంది. అవి ట్యూబ్లో లూజ్గా ఉండకుండా చూసుకోవాలి. గమనిక పట్టి 2. సీరియల్ నంబర్ 1. నైపుణ్యాలు: సరైన ఫిట్టింగులకు ఎంపిక. ఫలితాలు: సరైంది, సరైంది కాదు. 2. కలిపే విధానం: అద్భుతం, బాగుంది, బానే ఉంది. 3. తీసుకున్న సమయం: తక్కువ, చాలా తక్కువ, ఎక్కువ. టాస్క్ 3. ఫిట్టింగ్లలో లీక్ని పరీక్షించండి. దశ 1.
ట్యూబ్ని గట్టిగా జాయిన్ చేసిన తర్వాత వాల్వ్కి లేదా రాచెట్ సహాయంతో సిలిండర్ వాల్వ్ని తెరవండి. దశ 2 ప్రెషర్ గేజ్లో ఒత్తిడి చూపబడుతుంది. దశ 3 అప్పుడు సిలిండర్ వాల్వ్ని మూసివేయండి. పెద్ద లీక్లు శబ్దం చేస్తాయి మరియు దానికి నట్టును బిగించాలి. దశ 4 లీక్ లేకపోతే ప్రెషర్ గేజ్లో ఒత్తిడి స్థిరంగా ఉంటుంది. దశ 5 ఇది తగ్గినట్లయితే సబ్బు ద్రావణ నురుగుతో జాయింట్లను తనిఖీ చేయండి. లీక్ బబుల్ అవుతుంది. ఆపై జాయింట్లను బిగించబడతాయి. అది నిశ్చలంగా ఉంటే లీక్ లేదు. గమనిక పట్టి 3 సీరియల్ నెంబర్ 1 నైపుణ్యాలు టూల్ల ఎంపిక ఫలితాలు అద్భుతం, బాగుంది, సాధారణం. 2 లీక్ని కనిపెట్టడం మరియు అరికట్టడం అద్భుతం, బాగుంది, సాధారణం. రీక్యాప్ ఈ వీడియోలో ఎలా చేయాలో మనం చర్చించాం. 1 రాగి గొట్టాలపై మంట వేయటం. 2 మంట అమరికలతో చేరండి. 3 ఫిట్టింగుల్లో లీక్ని పరీక్షించండి.